అమ్మ రష్మిక అక్కడ మాత్రం పెళ్లి అస్సలు చేసుకోవద్దు తల్లి అంటూ ఇప్పుడు సోషల్ మీడియాలో అభిమానుల నుంచి భారీ ఎత్తున రిక్వెస్ట్లు వెల్లువెత్తుతూ ఉన్నాయి. అసలు ఎందుకు ఏంటి అంటే మరి రీసెంట్గానే రష్మిక మందన్న విజయ్ దేవరకొండ ఇద్దరు కూడా ఎంగేజ్మెంట్ చేసుకున్నారు. వీళ్ళిద్దరి పెళ్లికి ముహూర్తం కూడా ఫిక్స్ అయిపోయింది, లొకేషన్ అంటే వేదిక కూడా ఫిక్స్ అయిపోయింది అని చెప్పేసి ఒక న్యూస్ అయితే చాలా వైరల్ అవుతుంది. సో ఎక్కడ పెళ్లి వీళ్ళది, ఎప్పుడు పెళ్లి అంటే 2026 ఫిబ్రవరి 26న రాజస్థాన్ ఉదయ్పూర్ ప్యాలెస్ అనేది వీళ్ళ పెళ్లికి వేదికగా కాబోతుంది అని చెప్పేసి మనకు చాలా మటుకు వినిపిస్తున్నటువంటి మాట. సో కొంతమంది ఏంటంటే మెగా డాటర్ నిహారిక కొనిదెల పెళ్లి కూడా అదే ప్యాలెస్ లో జరిగింది. సో వాళ్ళిద్దరు కూడా ప్రేమించి పెళ్లి చేసుకున్నారు, చైతన్య జొన్నలగడ్డ అదే విధంగా నిహారిక. బట్ కొద్ది రోజుల పాటు కలిసి ఉన్నారు, ఆ తర్వాత విడిపోయారు అనే విషయం కూడా అందరికీ తెలిసిందే. బట్ ఎందుకు విడిపోయారు ఏంటి అనేది వాళ్ళు కూడా బయట పెట్టలేదు. సో దీని ఆధారంగా ఒక ఎగ్జాంపుల్ గా తీసుకుంటూ రష్మిక మందన్న గారికి చాలా మంది కూడా రిక్వెస్ట్లు పెడతా ఉన్నారు. మనం చూస్తూ ఉన్నాం మేడం, ఇప్పుడు ఈ మధ్యకాలంలో సెలబ్రిటీస్ అందరూ కూడా ప్రేమించుకుంటున్నారు, పెళ్లిళ్ళు చేసుకుంటున్నారు, ఆ తర్వాత కొద్ది కాలానికి విడిపోతున్నారు. సో దయచేసి ఇదొక సెంటిమెంట్గా భావించి మీరు మాత్రం అక్కడ పెళ్లి చేసుకోకండి, వేరే లొకేషన్ని సెలెక్ట్ చేసుకోండి అని చెప్పేసి చెప్తున్నారు. సో ఇంకొంతమంది ఏంటంటే దీన్ని కొట్టి పారేస్తున్నారు. అదేంటి మీరు నిహారిక గారు విడిపోతే అందరూ కూడా విడిపోతారని ఎట్లా చెప్తారు? ఓన్లీ నిహారిక పెళ్లి అయింది, అక్కడ చాలా మంది పెళ్ళిళ్ళు కూడా జరిగాయి. సో ఫర్ ఎగ్జాంపుల్ సినీ ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళంటే శ్రియా గారిని కూడా మనం తీసుకోవచ్చు. అంతకుముందు తను కూడా అదే ప్యాలెస్లో పెళ్లి చేసుకున్నారు, ఇప్పుడు కంప్లీట్గా తన హ్యాపీ లైఫ్ని లీడ్ చేస్తున్నారు తన పార్ట్నర్తోని. వాళ్ళు కూడా ప్రేమించే పెళ్లి చేసుకున్నారు, ఇప్పుడు కలిగినటువంటి సంతానంతో కూడా చాలా హ్యాపీగా లైఫ్ లీడ్ చేస్తున్నారు. మరి వాళ్ళని ఎందుకు ఎగ్జాంపుల్గా తీసుకోరు అని చెప్పేసి ఇక్కడ కొంతమంది మాట్లాడుతున్నారు. సో ఎవరు ఏ విధంగా మాట్లాడినా కూడా మరి నిజంగా వీళ్ళిద్దరి నుంచి అధికారికంగా అదే రోజు పెళ్లి చేసుకుంటాము, అక్కడే పెళ్లి చేసుకుంటాము అని చెప్పేసి వాళ్ళైతే చెప్పలేదు. ఇటు రష్మిక గారు చెప్పలేదు, ఇటు విజయ్ గారు కూడా చెప్పలేదు. అలాంటప్పుడు మనం ఎట్లా ఫిక్స్ అవుతాము? కనీసం వాళ్ళ సైడ్ నుంచి చిన్న హింట్ కూడా రానప్పుడు మనమే లొకేషన్ ఫిక్స్ చేసుకొని, మనమే డేట్ని ఫిక్స్ చేసుకొని, మనమే మళ్ళీ ఆ లొకేషన్ వద్దు వేరే లొకేషన్ సెలెక్ట్ చేసుకొని మనమే చెప్పడం, అసలు ఇందులో ఏమాత్రమైన అర్థం ఉందా అంటూ ఇంకొంతమంది వాదిస్తూ ఉన్నారు. నిజమే, ఖచ్చితంగా ఇప్పుడు వాళ్ళ సైడ్ నుంచి అవును మేము ముహూర్తం ఫిక్స్ చేసుకున్నాము, అవును మేము లొకేషన్ ఫిక్స్ చేసుకున్నాము, అక్కడే చేసుకుంటున్నాం అని వాళ్ళు కనీసం ఒక్క మాట కూడా చెప్పినప్పుడు మనమే అన్ని ఫిక్స్ అయిపోయి లాస్ట్కి అక్కడ వద్దు, అక్కడ చేసుకుంటే విడాకులు అయిపోతాయి, వేరే లొకేషన్ సెలెక్ట్ చేసుకోవాలని చెప్పేసి కూడా మనమే చెప్తున్నాం. సో ఖచ్చితంగా ఇవన్నీ కూడా అర్థం లేని పనులు అని చెప్పుకోవచ్చు. ఇంకా ఏదేమైనప్పటికీ కూడా ఎంగేజ్మెంట్ జరిగింది అని చెప్పేసి వాళ్ళు కూడా క్లియర్గా ఎక్కడ కూడా మెన్షన్ చేయలేదు. రీసెంట్గా జగపతి బాబు గారి షోకి రష్మిక గారు వచ్చినప్పుడు కూడా అందరికీ చెప్పనట్టు హింట్ ఇచ్చి ఇవ్వనట్టుగా కొంచెం అంటే మన క్లారిటీ లేకుండా సమాధానం చెప్పడం జరిగింది. బట్ నిజంగా పెళ్లికి ముహూర్తం ఫిక్స్ అయిందా అంటే మరి వాళ్ళ నుంచి ఏదైనా అధికారికమైనటువంటి క్లారిటీ వస్తే తప్ప అప్పటి వరకు మనకైతే ఈ విషయం పట్ల అవును అని కాదు అని కూడా మనం చెప్పలేము. సో మొత్తానికైతే వీళ్ళ పెళ్లి వేదిక మీద నడుస్తున్నటువంటి ఈ చర్చ మరి దేనికి దారి తీస్తుంది? మరి ఇది పీక్ లెవెల్కి వెళ్ళి అప్పుడైనా వీళ్ళు సమాధానం చెప్తారా వీళ్ళ నుంచి, నిజంగా మేము అక్కడే చేసుకుంటున్నాము లేదా వేరే లొకేషన్ అని చెప్పేసి ముహూర్తం కూడా ఫిక్స్ అయిందా అని చెప్పేసి ఫ్యాన్స్ అయితే వెయిట్ చేస్తున్నారు. వెయిట్ చేసి చూడాలి.